ఎక్స్పాండ్ అవుతుంది. అలా మనం ఇక్కడ కూడా సో ఇండివిజువల్ కి చేసినప్పుడు కొంతవరకు ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. మన బిజినెస్ నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసుకునే కొద్దీ మనకు మన నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ అనేది అవుతుంటుంది. సో అలా మనకు నెట్వర్క్ ద్వారా సో జనరల్ గా మన పర్సనల్ టర్న్ ఓవర్ ద్వారా అంటే రీటైల్ ద్వారా మనకు 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో నెట్వర్క్ ద్వారా మనకు 5 to 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ సిస్టమ్ ని సో డైరెక్ట్ లింక్ అనే ఈ సిస్టమ్ ని సో ఆల్రెడీ మనకు తెలుసు ఇండియాలో చాలా యూనివర్సిటీస్ వన్ ఆఫ్ ది సిలబస్ యాడ్ చేయడం జరిగింది. దానిలో చూసుకుంటే మనకు మన ఇండియాలో ఎస్పెషల్లీ సో ఢిల్లీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ ఇవన్నీ కూడా సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని వాళ్ళ సిలబస్ లో బీకామ్ హానర్స్ లో వన్ ఆఫ్ ది సిలబస్ గా యాడ్ చేయడం అనేది జరిగింది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు తెలుసు ఇప్పుడున్న కండిషన్ లో సో అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. సో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కి సో ఒక అమంటారు ఆపర్చునిటీ అనేది అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళని స్ట్రెంగ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో రివార్డ్ ప్రోగ్రామ్స్ సో మనకి ఇక్కడ ఇందాక చెప్పాను నేను సో ఫస్ట్ ప్రోడక్ట్ వాడడం వల్ల హెల్త్ వస్తుంది. సో మనం ప్రోడక్ట్ రికమెండ్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. దాంతో పాటు బై ప్రోడక్ట్ మన కంపెనీ రివార్డ్స్ ఇస్తుందండి. సో దానిలో వచ్చేసి మనకు సో ఫస్ట్ మన 300 PV అంటే 12 ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం ద్వారా మనకు సో మనము మన నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి స్టార్ 250 అనే ర్యాంక్. సో ఈ ర్యాంక్ లో చూసుకుంటే మనకు కంపెనీ 2 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తుంది. అండ్ దాని థర్డ్ వచ్చేసి మనకు స్టార్ 500 అనే ర్యాంక్. ఈ ర్యాంక్ ని అచీవ్ చేయడం వల్ల మనకు సో గోవాకి బూట్ క్యాంప్ అనే ఈవెంట్ ఆర్గనైజ్ చేసి గోవాలో మన కంపెనీ సో స్టార్ 500 కి ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ లో మనకు ఎలిజిబిలిటీ ఇస్తుంది. అండ్ ప్రెసెంట్ మనకు తెలుసు ఇప్పుడున్న కండిషన్ లో ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వీక్ నెంబర్ 569 వరకు మీరు 1+5 వీక్ లో స్టార్ 500 ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకుంటే సో యూ విల్ గెట్ థాయిలాండ్ ట్రిప్. సో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇది కూడా కంపెనీ ప్రెసెంట్ మన కాంటెస్ట్ లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే స్టార్ 1000 ఇక్కడ ఎవరైతే 1 lakh టోటల్ ఇన్కమ్ కంప్లీట్ చేస్తూ లెఫ్ట్ ఒక స్టార్ 500 ని రైట్ ఒక స్టార్ 500 ని క్రియేట్ చేస్తారో వాళ్ళకు స్టార్ 1000 ర్యాంక్ ఇస్తుంది. సో ఈ ర్యాంక్ వాళ్ళకి ఏంటి అంటే మనకు బెంగళూరులో కంపెనీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది స్టార్ సమ్మిట్ అని. సో ఈ స్టార్ సమ్మిట్ కి వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇస్తుంది 2 nights 3 days. అండ్ నెక్స్ట్ 2.5 lakhs తర్వాత రూబీ అనే ర్యాంక్ కి థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది 3 nights 4 days. అట్లా ఒక్కొక్క ర్యాంక్ కి మనకు కంపెనీ ఒక్కొక్క కంట్రీకి సో రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అలా అంటే ఇక్కడ మనకు మనీ ఎర్న్ చేయడము అండ్ హెల్త్ తీసుకోవడం ఆ రెండింటితో పాటు బై ప్రోడక్ట్ కంపెనీ సో మనకు రివార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మనకు సో ఫర్ ద రైట్ కాస్ట్ మనకి ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ లో మీరు చూడొచ్చు మనకు సీడ్స్ వస్తున్నాయి, సీతాఫల సీడ్స్. అంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం, నేచర్ నుంచి తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మనకు నేచర్ గివింగ్ బ్యాక్ నేచర్ దాంతోని ఒక కాస్ట్ తోని మన కంపెనీ సీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన కంపెనీ ఇంకొక ఇనిషియేషన్ తీసుకుంది ఏంటి అంటే సో ఎవరైతే గిఫ్టెడ్ చైల్డ్ ఉంటారో వాళ్ళకు ఒక ఇండస్ట్రీ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ ప్రెసెంట్ సో బెంగళూరులో మన ఆఫీస్ లో ఈ స్కూల్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా ఎక్స్పాండ్ అవబోతుంది. అంటే సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. అదే విధంగా హియర్ ఇస్ ద రైట్ కెరీర్. సో ఇండస్ట్రీ ఇస్ అ కెరియర్ చాయిస్. మీరు ఇక్కడ దీన్ని కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు. మనకు తెలుసు మనం ఈ రోజు సో మనీ ఎర్నింగ్ లోకి రావాలి, ఒక జాబ్ ఆర్ ఏది స్టార్ట్ చేయాలన్నా మినిమం సో బేసిక్ ఒక 10 years 10 to 15 అంటే 20 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే తప్ప మనం ఒక ఇన్కమ్ ఎర్నింగ్ లోకి రాం. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో సో విత్ ఇన్ 3 years లో దీన్ని కెరీర్ గా చూస్ చేసుకుంటే మీరు 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఇది వండర్ఫుల్ రైట్ ప్లాట్ఫామ్ అండి. అది మీరు పార్ట్ టైమ్ గా అయినా చూస్ చేసుకోండి ఆర్ ఫుల్ టైమ్ గా అయినా చూస్ చేసుకోండి. ఇక్కడ 16 ర్యాంక్స్ ఉంటాయి. సో మనం ఇందాక చెప్పుకున్న ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్టార్. సో ఇక్కడ నుంచి మనము అంటే ఎవరైతే విఆర్ నుంచి స్టార్ గా కన్వర్ట్ అవుతారు, విబిఓ కన్వర్ట్ అవుతారు. సో ఇక్కడ మన కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హియర్ ఇస్ అ రియలిస్టిక్ టార్గెట్. సో ఎవరైతే చూడండి ఇక్కడ మీరు సో ఎవరైతే వాళ్ళ సో ఎవరైతే 1 year లో విత్ ఇన్ 1 year లో అంటే రెగ్యులర్ గా ఏమంటారు సిస్టమ్ లో ఉండి రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఉంటే విత్ ఇన్ 1 year లో 1 lakh అనేది ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్న్ చేయడానికి మనకు సో పర్ వీక్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉందండి. సో మరి ఇలా ఎర్న్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ ఆర్ నో? మనకు ప్రాక్టికల్స్ కావాలి. ఎన్ని మాట్లాడుకున్నా సరే సో ఎన్ని మాట్లాడిన ప్రాక్టికల్ ఇంత ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే 86 croreptis ఉన్నారండి టిల్ 31st December 2023 వరకు. సో మీరు చూడండి ఒక్కొక్క స్టేట్ లో చూసుకుంటే అంటే సో 1 crore నుంచి 17+ crores వరకు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు ప్రాక్టికల్ గా.
సో ఇక్కడ ఉన్న సక్సెస్ అయిన 86 పీపుల్ కూడా సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళందరికీ ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా సక్సెస్ అవ్వాలి అంటే సో ఇండస్ట్రీ ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ ద్వారా ఈ రోజు మన ముందు కరోడ్పతిగా ఉన్నారు. సో మరి అలాంటి ఒక కరోడ్ మీరందరు రెడీగా ఉంటే సో కంపెనీ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తో ఉందండి. ఏంటి అంటే బై 2030 సో 1000 కరోడ్పతిస్ ని క్రియేట్ చేయాలని ఒక స్ట్రాంగ్ ఏమంటారు కమిట్మెంట్ తోనే కంపెనీ ఆల్రెడీ రెడీగా ఉంది. సో మీరు డిసైడ్ అయితే సో ఆ 1000 కరోడ్పతిస్ లో మీరు ఒక పర్సన్ గా ఉంటారు. సో టేక్ ఏ రైట్ డెసిషన్. సో ఎందుకనంటే సో ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం డెఫినెట్లీ మీ లైఫ్ లో ఒక బెటర్ నిర్ణయం లాగా ఉంటుంది. మనకు తెలుసు ఒక్క నిమిషంలో మన లైఫ్ మారకపోవచ్చు, కానీ ఒక నిమిషంలో మనం తీసుకునే నిర్ణయం డెఫినెట్లీ మన లైఫ్ ని మారుస్తుంది. సో మరి ఇక్కడ మీరు మీ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సో మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం ద్వారా మీరు ఇక్కడ విఆర్ గా ఎన్రోల్ అవ్వచ్చు అండి. సో మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. సో బెస్ట్ అంటే ఒక కామన్ పర్సన్ కూడా సో లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి రైట్ క్వాడ్రంట్ కి కన్వర్ట్ అవ్వడానికి ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్, ది రైట్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనము ఇక్కడ మన ఎఫర్ట్ పెట్టడం వల్ల సక్సెస్ అవ్వాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ తో ఎఫర్ట్ పెట్టడం వల్ల 100% మనము ఒక బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ కేటగిరీకి వెళ్ళడానికి ది రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి. సో ఇది సో ఓవరాల్ గా విఓపి అండి. సో మీరు అంటే మన కంపెనీకి సంబంధించిన సో ఫేస్బుక్ అంటే ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన మన తెలంగాణ వండర్ఫుల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ కపుల్ సో మిస్టర్ అండ్ మిసెస్ అర్చన సందీప్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అదే విధంగా సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్రీదేవి మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో అండి. సో అందరూ మీట్ విన్నాక యాక్చువల్ గా విఓపి మా బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది ఇంత స్పష్టంగా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మేడం కి ఫస్ట్ గ్రేట్ అప్లాస్ చెప్పాలి. సో అందరూ మీ డిజిటల్ వేలో ఆవిడకి మీ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత మేడం ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ సచ్ అ డీటెయిల్, షార్ట్ కట్, స్వీట్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా వచ్చారో అట్లాగే మమ్మల్ని కూడా పిలిస్తే మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మేడం ఇందాక చెప్పారు ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను 60 lakh పైన కస్టమర్స్ ఉన్నారు ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ ని బెనిఫిట్ పొందారో. అందులోంచి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ గా కన్వర్ట్ అయ్యి ఎంటర్ప్రీనియర్ జర్నీని స్టార్ట్ చేశారు. సో ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరైనా నిజంగా సక్సెస్ అయ్యారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది కదా, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేశారో, స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా సక్సెస్ అయిందా, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఆ సక్సెస్ జర్నీ వచ్చింది అనేది తెలుసుకుందాం. సో అట్లాగా చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు నా గ్రేట్ స్పాన్సర్ పద్మ సుజాత గారు రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ లో ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హర్ అండ్ ఆవిడ షేరింగ్ చెప్తారు. రూబీ ఎగ్జిక్యూటివ్ అంటే 2.5 lakhs పైన ఎర్న్ చేసిన వాళ్ళని రూబీ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఆవిడ ఈ ప్లాట్ఫామ్ మీద ఆవిడ బిజినెస్ జర్నీ చేస్తూ నాలాంటి చాలా మందికి ప్లాట్ఫామ్ ని చూపించారు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ పద్మ సుజాత గారు టు టేక్ ఆన్ ద స్పాట్ లైట్ అండ్ ఎక్స్ప్లెయిన్. అందరూ మీ అప్రిసియేషన్ తో ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ అందరికి. మై నేమ్ ఇస్ పద్మా సుజాత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా అయితే వచ్చారో నేను కూడా అలానే విన్నాను ఈ ప్రాజెక్ట్ ని. నాకు ఈ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి వచ్చేసి మై గ్రేట్ స్పాన్సర్ అండ్ మెంటర్ రజనీ వెంకటేశ్వర్లు గారు. థ్యాంక్ యూ మేడం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకైనా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాకు హెల్త్ ఇచ్చింది, వెల్త్ ఇస్తుంది, హ్యాపీనెస్, ఈ మూడు కూడా నా లైఫ్ కి ఇచ్చింది. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ గా ఉండి నేను హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఎవరిని ప్రతి ఒక్కరు గుర్తించాలని లేదు. అలాంటి నాకు దీంట్లో ఒక గుర్తింపు దొరికింది. నేను ప్రతి మందికి ఒక జీవనోపాధి కల్పించగలిగాను. ఎందుకంటే మనం సంపాదించుకోవడం
స్టార్ట్ చేస్తేనే వాళ్ళకు సంపాదన మార్గం చూపించగలం. కానీ దీంట్లో అలా కాదు. మనం హెల్త్ ఇచ్చినప్పుడు ఆ హెల్త్ ద్వారా 10 మందికి ఆపర్చునిటీని ఎలా చేసుకోవాలని ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంత ఈజీ వేలో కంపెనీ అసలు చాలా గ్రేట్ గా తయారు చేసింది ఈ ప్రాజెక్ట్ ని. నాలాంటి ఎంతో మంది హౌస్ వైఫ్ గా ఉండిపోయి చదువు ఉండి కూడా ఏమి చేయలేని కండిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ పొజిషన్స్ బట్టి. కానీ నేనేమి చదువుకోలేదు, 9th క్లాస్ చదువుకుని ఈ మొబైల్ లో కూడా వాడడం తెలియని కండిషన్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అలాంటిది ఈ రోజు నేను ఈ ప్రాజెక్ట్ లో రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఉండి ఇంతమందికి ఆపర్చునిటీని ఇస్తూ నేను 3.5 lakh వరకు ఎర్న్ చేసి చాలా మందికి ఒక రోల్ మోడల్ గా నిలబడ్డా ఇప్పటికే. అలాగే నేను ఇంకా చాలా మందికి ఈ బిజినెస్ ద్వారా ఆపర్చునిటీ ఇవ్వాలని మీలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి. బయట మనం చెయ్యాలి అనుకుంటే చాలా వర్క్స్ ఉన్నాయి, కానీ మనకు దాంట్లో కష్టమే కానీ ఒక హ్యాపీ కానీ లేదా మనం ఎంజాయ్ చేద్దామంటే ఏమీ లేవు. అలా దాని ద్వారా మనకి హెల్త్ వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. 3 ఒకటే ప్లాట్ఫామ్ లో ఉన్నాయి మనకి. అలా మనము ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు తిరిగి చెప్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళ రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం, ఎక్కడికెళ్ళినా చదువుకున్న 9th క్లాస్ అయినా డాక్టర్ వచ్చింది అంటారు. అలాగా వాళ్ళు హ్యాపీగా నన్ను మాకు ఈ ప్రోడక్ట్ ని ఇచ్చి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ, ఒక దేవుళ్ళ వచ్చారు మా ఇంటికి అనేసి అంటుంటే ఆ హ్యాపీనెస్ మనకి ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. అందుకని అసలు ఎవరైనా సరే మనము స్టార్ట్ చేయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మీ స్పాన్సర్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు అన్ని చెక్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేసి 1 year చూడండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అన్నది మన సక్సెస్ మనకి చూపిస్తుంది 1 year కల్లా. థ్యాంక్ యూ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. సో అందరూ విన్నారు కదండి. అట్లాగే నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు పద్మ సుజాత గారే. ఆవిడ మూలంగా నేను ఈ రోజు ఈ బిజినెస్ ని టేకప్ చేసి నేను కూడా రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వరకు రాగలను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ పార్ట్నర్. అండ్ అలాగే ఇంకొక గ్రేట్ పర్సన్ ఉమా మహేశ్వరరావు దేవశెట్టి గారు ఉన్నారు. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన MBA చేసి లండన్ లో వర్క్ చేస్తూ ఆయన సంపాదించుకుంటున్న టైంలో ఆయనకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది రియలైజ్ అయ్యి ఆయన ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి ఈ బిజినెస్ ని టేకప్ చేసి 24 lakhs అబౌవ్ ఎర్న్ చేసి హీఈస్ స్టాండింగ్ యాజ్ అ పర్ల్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఆయన సక్సెస్ జర్నీని ఆయన ద్వారానే తెలుసుకుందాం. One second, sir. Okay. Thank you. Thank you so much, Sridevi ma'am. Thank you so much for your warm welcome. Thank you. So, నేను కూడా అందరిలాగే ఈ యొక్క ఆపర్చునిటీ మై కజిన్ ద్వారా నేను విన్నప్పుడు ఇట్ వాస్ ఆబ్లిగేటరీ. అంటే మై కజిన్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. సో ఆయన నాకు ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నాకు ఈ యొక్క ఇండస్ట్రీ గురించి కూడా ఏమి ఐడియా లేదు. సో కాబట్టి నేను ఎందుకు తీసుకున్నానంటే తీసుకోకపోతే ఆపర్చునిటీ ఎప్పుడన్నా ఏదన్నా పోలీస్ తోటి అవసరం వస్తే నా కజిన్ ఫోన్ ఎత్తుతాడో లేదో అని నేను ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకున్నాను. బట్ ఆఫ్టర్ ఎ వైల్ ఏమైందంటే నా పాపకి లోయర్ రెస్పిరేటరీ ఇష్యూ అనేది బాగా వచ్చి తను హాస్పిటలైజ్ అవుతుండేది ఎవ్రీ ఇయర్. అట్లాగే తను ఒకసారి బాగా సీరియస్ అయిపోయి వెంటిలేటర్ మీద కూడా, అంటే ఐ మీన్ టు సే ఆక్సిజన్ కూడా దాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడు ఏంటి పరిస్థితి, ఎంత ఉన్న క్వాలిటీ ఆఫ్ హెల్త్ లేదా అని చెప్పేసి నేను మా బ్రదర్ తోటి కజిన్ తోటి డిస్కస్ చేసినప్పుడు నేను ఆల్రెడీ నీకు చెప్పాను ప్రొడక్ట్ గురించి, నువ్వు మాత్రం అయితే దాని గురించి వినలేదు పట్టించుకోలేదని చెప్తే అప్పుడు ఆ మూమెంట్ లో ఎలా అయినా నేను వాడాలని చెప్పేసి అక్టోబర్ 12 హాస్పిటలైజ్ అయితే 15th డిశ్చార్జ్ అయితే 15th నుంచి నేను వాడితే డిసెంబర్ 15th కల్లా 2 months లో తన్ని ఇన్హేలర్స్ స్టాప్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ రియల్లీ మిరాకిల్. ఎందుకంటే ఎప్పుడైతే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిన పాపకి 2 months లో ఇన్హేలర్స్ కూడా స్టాప్ చేశారంటే రియల్లీ సంథింగ్ ఇన్ ఇట్ అని చెప్పేసి అక్కడి నుంచి మా మదర్ కి హైపర్ టెన్షన్ అయితే మా మదర్ కి ఇవ్వటం,
అట్లా నేను చూస్తున్న కొద్ది దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ రిఫరింగ్ పీపుల్. సో నేను చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడిని, ఎందుకంటే ఎక్కువగా కూడా ఉదయం 9ంటికి వెళ్తే సాయంత్రం 5ంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామనే క్యారెక్టర్ నాది. అటువంటి నన్ను ఎంటైర్లీ డిఫరెంట్ ఏదైతే నా పాపకు వచ్చిన ఇన్సిడెంట్ చూసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ గురించి నేను చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సెల్లింగ్ లో ఉన్నాం అనుకుంటారు, బట్ ఐ రెకన్ మై సెల్ఫ్ యాజ్ ఐఎమ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. అంటే నేను ఒక ప్రాబ్లమ్ సాల్వర్ గానే నేను చూస్తాను, ఒక కన్సల్టెంట్ గా నన్ను నేను ఊహించుకుంటాను. ఎందుకంటే అవతల పీపుల్ కు ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి నేను ప్రొడక్ట్ ఇస్తాను, వాళ్ళకున్న సమస్యల్ని బట్టి, ఫినాన్షియల్ దీన్ని బట్టి ఒక ఆపర్చునిటీ నేను ఏదైతే రికమెండ్ చేస్తానని చెప్పేసి భావిస్తున్నాను. ఆ విధంగా చేస్తూ ఇంకొక అనదర్ బ్యూటీ ఏంటంటే ఈ యొక్క బిజినెస్ లో నాకు సీనియర్ అసోసియేట్స్ అండ్ మై మెంటర్, వాళ్ళు నా యొక్క సక్సెస్ వాళ్ళ సక్సెస్ గా భావించి నన్ను ముందుండి నడిపిస్తూ నాకు ప్రతి స్టెప్ లో కూడా గైడెన్స్ ఇచ్చి అలాంగ్ విత్ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటు వాళ్ళు నన్ను ఇంత ఇదిగా తీసుకొచ్చారు. చాలా మంది హెల్త్ చెప్తారు, వెల్త్ చెప్తారు, నాకు మూడోది కూడా నాకు ఇందులో నుంచి నేను బాగా తీసుకున్నాను, దట్ ఈస్ రికగ్నిషన్. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క ఇండస్ట్రీ వాళ్ళు నా హెల్త్ కోసం నేను చేస్తూ, అలాగే నా ఫ్యామిలీ కోసం నేను మనీ ఎర్న్ చేస్తూనే చాలా రికగ్నిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అలాగే అందరికి ఇది పాసిబిలిటీ ఉంది. సో విత్ దట్ నేను మోర్ దాన్ 24 lakhs అనేది ఎర్న్ చేశాను. సో ఈ విధంగా నేను ఇంకా ముందుకి ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా నేను ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను. ఎవ్రీ టైమ్ ఐ సే ఓన్లీ వన్ థింగ్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండస్ వివా ఇస్ ద బెస్ట్. తింటే గారెలే తినాలి, చేస్తే ఇండస్ వివా బిజినెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మ్యామ్, అండ్ ఓవర్ టు యు. చాలా వండర్ఫుల్ షేరింగ్ చేశారు సార్. చాలా మందికి ఎవరికైతే ఈ ప్రాజెక్ట్ అర్థం కావట్లేదో వాళ్ళకి చాలా క్లారిటీతో ఇచ్చారు. నేను పర్సనల్ గా 7 degrees చదివిన దాన్ని అయినా సరే అది వదిలేసి ఇందులోకి వచ్చాను అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. మనం 10 మందికి చూపించగలుగుతాం అనే కాన్ఫిడెన్స్, 10 మందికి మా స్పాన్సర్ గారు చెప్పినట్టు అవేర్నెస్, అండ్ మనం 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము అనేది. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ని మన తెలుగు స్టేట్స్ లో తీసుకున్న గ్రేట్ కపుల్ మిస్టర్ అండ్ మిసెస్ అర్చన సందీప్ రెడ్డి మేడం అండ్ సార్, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ మూలంగానే ఇంతమంది ఇక్కడ ఉన్నాం మనము. సో అటువంటి గ్రేట్ స్పీకర్ ని ఇన్వైట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ హిమ్. మేడం ఒక ప్రైవేట్ స్కూల్ ఒక టీచర్ గా వర్క్ చేసేవారు, అండ్ సార్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేవారు. వాళ్ళకి వచ్చిన హెల్త్ ఛాలెంజెస్ ద్వారా మనలాగే వాళ్ళు కూడా తీసుకుని, వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకుని ఈ రోజు బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా ఉన్నారు విఏసి మన ఇండస్ వివాలో. అండ్ వాళ్ళ జర్నీని వాళ్ళ ద్వారానే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అందరూ డిజిటల్ గా అప్రిసియేషన్ అండ్ ఇన్విటేషన్ ఇస్తేనే నేను పిలవదలుచుకున్నాను. అంత గ్రేట్ పీపుల్ మనం ఇలాగా ఏదో అన్నట్టుగా ఉంటే బాలేదు. సో అందరూ డిజిటల్ గా మీ లవ్ ని చూపిస్తే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సందీప్ రెడ్డి సార్, బ్లాక్ డైమండ్ అంబాసిడర్. అండ్ ఇది ఈ కంపెనీది ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ కపుల్ వీళ్ళు. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ద స్పాట్ లైట్ టు యూ సార్. kindly share your experience. Yeah, thank you so much Madam Sridevi garu for your wonderful warm welcome. Very good evening to all. మీ ఫేస్ లో నాకు స్మైల్ కావాలి, మీరు హార్ట్ఫుల్ గా నన్ను మీరు ఇన్వైట్ చేస్తే ఒక స్మైల్ ఫేస్. ఎందుకంటే మీరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ మన హోస్ట్ మీ వాయిస్ ని లాక్ చేసేసారు, తను నో ఛాన్స్. అదర్వైజ్ అట్లీస్ట్ మీకు స్మైల్ ఫేస్. కొంతమంది ఫేస్ ని కూడా కంప్లీట్ కనిపించకుండా జూమ్ రూమ్ లో వీడియోని ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు, కొంతమంది ఏమో అబ్జర్వ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఏదో సీరియస్ గా చూస్తా ఉన్నారు. ఎస్ ఆర్ నో? యా, థ్యాంక్ యూ స్వప్న గారు. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్. యా, డియర్ ఫ్రెండ్స్,
చెప్పారు ఆల్రెడీ శ్రీదేవి గారు, సందీప్ రెడ్డి గారు ఏంటి అనేది. నేను కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఈ యొక్క బిజినెస్ టేకప్ చేశాను. మీకు అందరికి తెలుసు, రియల్ ఎస్టేట్ కు వెల్నెస్ కు అసలు సంబంధం లేనటువంటి సెక్టర్, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ సెక్టర్. దీనికి నేను అట్రాక్ట్ కావడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ నేను టేకప్ చేస్తానికి మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్స్. మా మిస్సెస్ ఆల్రెడీ మైగ్రేన్ పెయిన్ తో సఫర్ అయ్యేది. తను ఫాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, నో రిజల్ట్. ఎప్పుడైతే ఈ యొక్క బిజినెస్ గురించి నాకు తెలిసినప్పుడు ఈ బిజినెస్ అని నేను టేకప్ చేయలేదు. జస్ట్ ఈ ప్రొడక్ట్ వల్ల మైగ్రేన్ పెయిన్ రికవర్ అయింది అనేటువంటి ఒక టెస్టిమోనియల్ నాకు రీచ్ అయినప్పుడు, ఓకే దీన్ని వాడిద్దాము చూద్దాం అనేటువంటి ఆలోచనతో మా మిస్సెస్ వాడిచాను. తను ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ లో ఫేమస్ న్యూరో ఫిజిషియన్ మిస్టర్ యూపీ శర్మ ఫ్రమ్ మలక్పేట, తన దగ్గర ట్రీట్మెంట్ తిప్పిస్తా ఉన్నాను, బట్ నో రిజల్ట్. అటువంటి కండిషన్ లో ఎలా ఏంటి అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి కండిషన్ లో నాకు ఈ యొక్క ప్రొడక్ట్ పరిచయం అయింది. ఈ యొక్క ప్రొడక్ట్ ని మా మిస్సెస్ కి ఎప్పుడైతే నేను వాడిచ్చానో విత్ ఇన్ 1.5 month లో తను కంప్లీట్ గా మైగ్రేన్ పెయిన్ నుంచి ఓవర్కమ్ అయింది. ఫ్రెండ్స్, మైగ్రేన్ పెయిన్ నుంచి కంప్లీట్ ఓవర్కమ్ అయింది. అప్పుడు నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. అసలు ఎందుకు అంటే అప్పటికి ఆల్రెడీ మన స్టేట్ బైఫర్గేషన్ జరిగింది, రియల్ ఎస్టేట్ అంతా కూడా మొత్తము అతలాకుతలం అయిపోయింది, మార్కెట్ లేదు, మార్కెట్ అంతా కూడా కొలాప్స్ అయ్యింది, ఎక్కడికెక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బ్లాక్ అయ్యింది. ఇప్పుడు ఈ కండిషన్ లో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుంది, ఎలా ఏంటి అనేటువంటి విషయము దాంట్లో క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఏం చేయాలని ఒక ద బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను నేను. అప్పటికి మేజర్ ని రియల్ ఎస్టేట్ చేస్తాను కూడా, ఒక ఫేమస్ కంపెనీలో చేసేది. ఆ యొక్క కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ కారణంగా అది కూడా కంప్లీట్ మార్కెట్ అంతా కూడా హోల్డ్ అయిపోయింది. నాకు చిన్న పిల్లలు, నా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి కెరియర్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నా పేరెంట్స్ వచ్చేసిందంటే నేను కంప్లీట్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా ఫాదర్, మా పేరెంట్స్ వచ్చేసింది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను ఒక రూరల్ లో ఎలాగైతున్నాను అలా కాకుండా మా పిల్లలకు ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్లో నేను నా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటని నాకు ఒక మంచి డ్రీమ్స్ పెట్టుకొని నేను ఉన్నటువంటి క్రమంలో ఈ రియల్ ఎస్టేట్ అంతా కొలాప్స్ అయిపోయింది ఎలా నేను అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, బట్ ఈ రోజు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారంటే, మీరు మనీ ఎర్న్ చేయాలనుకున్నా, సేవింగ్ చేయాలనుకున్నా, ఏదైనా అసెట్స్ ని మీరు సంపాదించాలనుకున్నా కూడా దేనికోసం అంటే నెక్స్ట్ మీ పిల్లల కోసం. సార్ సేమ్ లైక్ దట్ ఎవరమైనా సేమ్ నేను కూడా అలాగనే అనుకున్నాను. బట్ ఆ కండిషన్ లో మార్కెట్ అంతా కొలాప్స్ అయినప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ గురించి వచ్చినటువంటి టెస్టిమోనీ ద్వారా ఎందుకు ఈ యొక్క ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయకూడదు మార్కెట్ లో అని చెప్పేసి. ఎందుకంటే ఆ 5 years నుంచి నేను హాస్పిటల్ నేను తిరుగుతున్నటువంటి క్రమంలో ఎంతో మందిని చూస్తాను ఇలా మైగ్రేన్ నుంచి సఫర్ అయినటువంటి. ఓకే, అటువంటి వాళ్ళకి అందరికి కూడా మన ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు, దానివల్ల మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి. ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు శ్రీదేవి గారు, ఏమన్నారు, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ దేనికోసం ఉన్నాడు ఈ రోజు? హలో, మనం ఈ రోజు మనం ఉన్నాము అని అంటే ప్రతి ఒక్కరు దేనికోసం ఉన్నాము? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కోరుకునే ఏంటి అని అంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఎస్ అన్నో? ఫస్ట్ మనం ఫిజికల్ గా మనం ఎటువంటి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్దీగా ఉన్నప్పుడు ఫస్ట్ హెల్త్ వస్తుంది. ఆ హెల్త్ తో పాటు ఎప్పుడైతే వెల్త్ మీన్స్ వచ్చేసిందంటే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి మనకు కావాల్సినటువంటి వాటికి ఏ ఒక్క దానికి కూడా ఫినాన్స్ అనేది మనకు అడ్డు రాకుండా మనకు కావాల్సిందే ఈజీగా మనము గ్రాసరీస్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి కార్ కావచ్చు, పిల్లలకి ఎడ్యుకేషన్ కు మంచి స్టాండర్డ్ స్కూల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయిందంటే వెల్త్. ఎస్ సార్, ఫినాన్షియల్ కండిషన్, హెల్త్, వెల్త్. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వచ్చేసిందంటే సమ్మర్ పిల్లలకు స్కూల్స్ లేదు, కంప్లీట్ ఆల్రెడీ 1.5 month. ఈ రోజు పిల్లల్ని తీసుకొని సరదాగా ఈ రోజు వచ్చేసిందంటే ఒక ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 1 week, ఒక 10 days ట్రిప్ కంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో కాదండి. ట్రిప్ మీన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము ట్రిప్ వచ్చాము 6 రోజులు అంటే కాదండి. ఎక్కడ ట్రిప్ మీన్స్ వచ్చేసిందంటే పిల్లలతోటి సరదాగా ఒక కొత్త ప్లేస్ లో ఒక 1 week మంచి ఒక రిసార్ట్స్, మంచి ఒక ఫార్మ్ హౌస్, మంచి డిఫరెంట్ హ్యాపీనెస్ ఉన్నటువంటి ఒక ఏరియా, కొత్త ఏరియాలో కొత్త ఎన్విరాన్మెంట్ లో ఎంతమంది ఉన్నారు ఈ రోజు పిల్లల్ని తీసుకొని? ఎంతమంది ఈ రోజు అబ్రాడ్ కంట్రీ చూసారు? చాలా మందికి పాస్పోర్ట్ కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఎస్ అన్న, ఆధార్ కార్డు ఉంది అందరికి ఆధార్ కార్డు ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డు నుంచే కదా చాలా బెనిఫిట్స్ వచ్చాయి. కాబట్టి దేని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించి కాబట్టి ఐడెంటిటీ వచ్చేసి ఆధార్ కాబట్టి అందరం ఉన్నాం. కానీ చాలా మంది పాస్పోర్ట్ అంటే ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, మంచి లగ్జరీ లైఫ్,
మన యొక్క పోస్చర్ కావచ్చు, మన వాడేటువంటి గ్యాడ్జెట్స్ కావచ్చు, కారు కావచ్చు, బైక్స్ కావచ్చు, మన వాడేటువంటి మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైక్ హ్యాపీనెస్. ఎస్ అన్న సేమ్ కండిషన్ హెల్త్ అనేది సేమ్. నాకు ఆ హెల్త్ తోటి నేను టచ్ అయింది. ఈ రోజు ఉమా గారు చెప్పారు ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీ ఏంటంటే, మా పాపకి ఇలా ఉంది, చిన్న పాప, మా పాపకు ఈ యొక్క తను ఏదైతే ఫేస్ చేస్తుందో దాని నుంచి ఓవర్కమ్ కావడానికి బికాస్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ అనే విషయం ఎప్పుడైతే తనకు వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిందో, ఆ రిజల్ట్ తనకు బిజినెస్ కనెక్ట్ చేసి ఆ బిజినెస్ లో ఉండి తను ఈ రోజు మోర్ దాన్ ఒక 20-25 lakhs రూపీస్ ఇన్కమ్ ఎందుకు చేశారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పాపకు వచ్చినటువంటి టెస్ట్ మోనీ, వాళ్ళ పాపకు వచ్చినటువంటి రిజల్ట్. ఎస్ సార్, సేమ్ లైక్ దట్. అలా నేను ఫస్ట్ నా ఫ్యామిలీలో వచ్చేసిందంటే మా మిస్సెస్ హెల్త్ చూశాను. నెక్స్ట్ మా బాబు కూడా 6 months బాబు ఉన్న దగ్గర నుంచి తను వచ్చేసిందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండేది. ఏ మాత్రం క్లైమేట్ చేంజ్ అయినా కూడా ఖచ్చితంగా తనకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సింది 3 days. అంటే ఎవ్రీ ఇయర్ మినిమం 3 to 4 times ఆ హాస్పిటలైజేషన్ అవుతాడు తను. 6 months బేబీ ఉన్నప్పుడే 1 week ఐసీయూలో ఉన్నాడు తను. అలా ఏ మాత్రం తను ఎవ్రీ సీజన్ ఖచ్చితంగా తనకు హాస్పిటలైజేషన్ అవుతాడు. అటువంటి కండిషన్ లో నాకు యూజ్ అయినటువంటి, నాకు హెల్ప్ అయినటువంటి ప్రోడక్ట్ వచ్చేసిందంటే హైపల్స్. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఎప్పుడైతే ఇండస్ట్రీ నేను టేకప్ చేశానో 7 years కంప్లీట్ అయిపోయింది నేను ఈ యొక్క ఇండస్ట్రీ టేకప్ చేసి. ఎప్పుడైతే ఇండస్ట్రీ టేకప్ చేశానో నా బాబుకి నేను పల్స్ వాడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ నా బాబుకు హాస్పిటల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫాస్ట్ 7 years నుంచి నా బాబు ఏజ్ వచ్చేసి 12 years. 6 months నుంచి 5 years వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 3 to 4 times వెళ్ళాల్సింది. 5 years అలా మెయింటైన్ చేశాను నా బాబు తోటి. నెక్స్ట్ 7 years లో అంటే ఇండస్ట్రీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే మా మదర్ 70-75 years old, షీ ఈస్ నాట్ యూజింగ్ ఏ టాబ్లెట్, షీ ఈస్ డయాబెటిక్ పేషెంట్. బట్ ఈ రోజు తనకు నార్మల్ డయాబెటిక్ ఉంది. తనకు టాబ్లెట్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదు. కంప్లీట్ గా టాబ్లెట్ ఆపేసింది బికాస్ ఆఫ్ అవర్ ఐ కాఫీ. మా మామయ్య గారు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ సేమ్ యాజ్ యూజువల్, తనకు కూడా 75-80 years old. తనకు కూడా ఈ రోజు వచ్చేసి ఏంటంటే తను ఆ ఏజ్ లో తను ఉండి కూడా ఈ రోజు తను కూడా డయాబెటిక్ పేషెంట్, ఈజ్ నాట్ యూజింగ్ ఏ టాబ్లెట్ బికాస్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ ఐ కాఫీ. సచ్ ఇటువంటి ప్రొడక్ట్స్ ఈ రోజు కవిత మేడం ఏదైతే చెప్పిందో, సచ్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మిస్సెస్ కవిత, రియల్లీ హైలీ అప్రిషియేటెడ్. పర్ఫెక్ట్ టైం, ఏదైతే టైంలో ఇన్ టైంలో స్టార్ట్ అయ్యి ఇన్ టైంలో వైండప్ అయింది, హైలీ అప్రిషియేటెడ్. బట్ ఈ తను ఎలాగైతే ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిందో నాకు కూడా నా యొక్క అప్లైనర్, నాకు కూడా ఆ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ వినే ఈ యొక్క బిజినెస్ టేకప్ చేశాను. ఈ బిజినెస్ టేకప్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ రోజు మనము మార్కెట్ లో అసలు ఏం నీడ్ ఉంది, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ నీడ్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో ఈ రోజు ఒక విషయం ఆలోచించండి, ఒక ఇంట్లో 4 ఉన్నారు అని అంటే ఈ రోజు ఇమ్యూనిటీ ఎవరికి కావాలంటే ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజు ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజు అటువంటి ఇమ్యూన్ బూస్టర్ వచ్చేసి ఏంటంటే కార్డియాక్ రిలేటెడ్ కావచ్చు, ఇమ్యూన్ బూస్టర్ కావచ్చు, మైగ్రేన్ రిలేటెడ్ కావచ్చు, వీటికి అన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్ అవర్ ప్రొడక్ట్ వచ్చేసి ఐ కాఫీ. ఈ రోజు చాలా మంది ఉమెన్స్ ఈ రోజు గైనిక్ రిలేటెడ్ ఎంతో మంది ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు. ఒక 30+ వచ్చింది అని అంటే వాళ్ళకి వచ్చేసి ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఈ రోజు వచ్చేసి ఏంటంటే సచ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అవర్ ఐ కేర్. ఈ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ రోజు డయాబెటిక్ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఇప్పుడు డయాబెటిక్ లేని కుటుంబం లేదు. ఎస్ ఆర్ నో? డయాబెటిక్ లేని కుటుంబం లేదు. అటువంటి డయాబెటిక్ వాళ్ళకి ఈ రోజు వరల్డ్ లోనే ఈ రోజు నో కెఫిన్, నో షుగర్ తోటి, ఐ స్టాండర్డ్స్ తోటి, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ తోటి ఈ రోజు ఒక కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి, మెడికల్ వాల్యూస్ తోటి ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏమైనా ఉందా అంటే వన్ అండ్ ఓన్లీ అవర్ ఐ కాఫీ మీడియా ఫ్రెండ్స్. అటువంటి ఐ కాఫీ మన దగ్గర ఉంది. ఈ రోజు హై డయాబెటిక్ ఉండి ఇన్సులిన్ వాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఇన్సులిన్ నుంచి ఓవర్కమ్ అయ్యేటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాఫీ, అవర్ కాఫీ, ఐ కాఫీలో బ్లాక్ కాఫీ మన దగ్గర ఉంది. ఈ రోజు బిఎంఐ ప్రతి ఒక్కరు కూడా అండర్ వెయిట్, ఒబిసిటీ తోటి, అండర్ వెయిట్ తోటి చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రాపర్ గా లేక, హైట్ తగ్గినటువంటి వెయిట్ లేక. అటువంటి కండిషన్ లో ఈ రోజు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఈ రోజు ప్రతి ఫ్యామిలీలో ఈ రోజు ఒబేస్ అనేది కామన్ అయిపోయింది. ఎస్ సార్? అటువంటి వాటికి వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వచ్చే వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐస్లిమ్. ఇలా ప్రతి ఫ్యామిలీ ఇప్పుడు మేము మాట్లాడుకున్నటువంటి ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ మార్కెట్ లో అవసరం లేనటువంటి ఫ్యామిలీ ఏమైనా ఉందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో సార్ నా ఫ్యామిలీలో ఈ ప్రొడక్ట్ అవసరం లేదు అనేటువంటిది ఏమైనా ఉందా? మీరు మీ సరౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తే 50 మందినో 100 మందినో ఇన్వైట్ చేస్తే ఆ 100 మందిలో 99 మంది ఏదో ఒక ప్రాబ్లం తోటి ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎస్ సార్? 100 మందిలో 99 మంది ఏదో ఒక ప్రాబ్లం తోటి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఒక మంచి హెల్త్ ఇస్తుంది. ఈరోజు చెప్పారు ఉమా గారు, బట్ వాళ్ళ పాపకు ఈ రోజు తను ఓవర్కమ్ కావడానికి వాళ్ళ బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ వాళ్ళ పాపకు ఒక మంచి హెల్త్ ఇచ్చారు.
రియల్లీ మై డియర్ ఫ్రెండ్, నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవుతే ఒక డిస్ట్రిబ్యూటర్ రియల్లీ ఇన్స్పైరింగ్ టెస్టిమోనీ. తను వాళ్ళ యొక్క మిస్సెస్ తన ఆర్థరైటిస్ తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంది ఫాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి. ఆర్థరైటిస్ నుంచి ఓవర్కమ్ కావడం కోసం తను తిరిగిన హాస్పిటల్స్ లేవు ఏపీ అండ్ తెలంగాణలో. తను ఆల్రెడీ మెడికల్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడు. తను వచ్చే సీనియర్ మోస్ట్ ఆర్ఎంపీ డాక్టర్. తను డిఫరెంట్ ఏరియాలో ఏపీ అండ్ తెలంగాణలో మాక్సిమం హాస్పిటల్ అన్ని తిరిగాడు. హాస్పిటల్లో తనకు హెల్త్ నుంచి ఓవర్కమ్, తనకున్నటువంటి ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడం కోసం మోర్ దెన్ 20 lakh రూపీస్ తను ఖర్చు పెట్టాడు. తనకున్నటువంటి అసెట్ లో ఒక 1/2 acre ల్యాండ్ కూడా తన హెల్త్ కోసం అమ్మేశాడు. 1/2 acre ల్యాండ్ కూడా తన హెల్త్ కోసం అమ్మేశాడు. అటువంటి వ్యక్తి తనకు ఈ యొక్క ప్రోడక్ట్ గురించి తనకు తెలిసినప్పుడు, సరే వాడిద్దాం ఈ ప్రోడక్ట్ కొనిలే అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తే తను ఎగ్జాక్ట్లీ 4 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేసే లోపు తనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా ఉంటుందో తెలియదు. తనకు అసలు ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదు. కంప్లీట్ నార్మల్ అయిపోయింది. కంప్లీట్ జస్ట్ 4 పల్స్ 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి అసెట్ సేల్ చేసి డిఫరెంట్ ఏరియాస్ తను ట్రావెల్ చేసి కొన్ని ఇటువంటి సచ్ వండర్ఫుల్ టెస్టిమోనీస్ మన దగ్గర ఉంది. ఇటువంటి హెల్త్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి వెల్త్. ఏంటి వెల్త్? ఈ రోజు ప్రతి ఒక్కరికి మనీ నీడ్ ఉంది. మనీ అవసరం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? సార్ నాకు మనీ అవసరం లేదని చెప్పేసి ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో చాట్ చేయండి. హలో, మనీ అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి మనీ అనేది నీడ్ ఉంది. ఎస్ సార్, ప్రతి ఒక్కరికి మనీ నీడ్ ఉంది. ఈ రోజు పట్టుమని అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 5 లక్షలు ఖర్చు వచ్చింది. 5 లక్షల రూపాయలు ఇప్పుడు నీడ్ ఉంది. ఇప్పటికిప్పుడు పోయి మీరు 5 lakh రూపీస్ పే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ జూమ్ రూమ్ లో? ఒక 5 lakhs రూపీస్ పెట్టి నోబడీ ఇస్ దేర్. ఎవరు లేడు. నోబడీ ఇస్ నాట్ దేర్. ఎస్ అన్నో. ఇటువంటి క్రమంలో ఈ రోజు వెల్త్ తీసుకోవాలి అని అంటే, ఈ రోజు వెల్త్ తీసుకోవాలంటే చెప్పాను నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అని. ఈ 7 years లో నేను మీరు ఎలాగే మీకు ఏదైతే ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారో కవిత మేడం, సేమ్ అలాగనే నేను ఈ యొక్క ప్రొడక్ట్ ని ఈచ్ ప్రొడక్ట్ 20% ప్రాఫిట్ అని ఏదైతే చెప్పారో సేమ్ అలాగా పర్ ప్రొడక్ట్ 20% ప్రాఫిట్ నుంచి నేను 500 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి నా యొక్క జర్నీ విత్ ఇన్ 7 years లో 5 crores 24 lakhs వచ్చింది మై డియర్. 1 ప్రొడక్ట్ 20% అంటే మనకు 500 రూపీస్ తో స్టార్ట్ అయినటువంటి నా యొక్క జర్నీ ఎవ్రీ ఇయర్ 0.000 యాడ్ అవుతూ ఈ రోజు వచ్చేసి ఏంటంటే 5 crores 20 lakh రూపీస్ నేను ఈ యొక్క బిజినెస్ ద్వారా నేను ఇన్కమ్ చేశాను. ఈ రోజు నాట్ ఓన్లీ సందీప్ ఒకటే కాదు, ఈ యొక్క 7 years లో నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా యొక్క జర్నీలో యాడ్ అవుతూ వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు చెప్పారు ఆల్మోస్ట్ 86 members ఉన్నారు డిసెంబర్ వరకు. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 88 members ఉన్నారు ఈ రోజు మనకు వచ్చేసి. అది కరోడ్పతిస్. ఈ యొక్క 88 crorepati's 1 crore నుంచి అప్ టు 17 crores వరకు ఎన్నో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు పాన్ ఇండియాలో. అలాగే ఈ యొక్క సందీప్ రెడ్డి ఈ యొక్క 7 years బ్యాక్ స్టార్ట్ అయిన నా యొక్క జర్నీ ఈ రోజు నేను ఏదైతే 5.2 crore రూపీస్ నేను ఎర్న్ చేశానో 1 crore రూపీస్ నుంచి 4 crore 20 lakhs వరకు ఎర్న్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణ నుంచి దాదాపు మోర్ దాన్ 17 members ఉన్నారు. దాంట్లో 10 members వరకు ఈ రోజు టీమ్ సందీప్ రెడ్డి ఆర్గనైజేషన్ లో ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు. బట్ సందీప్ రెడ్డికి ఒక్కరికి వచ్చిందా సక్సెస్ అంటే వాళ్ళకు కూడా నేను కరోడ్పతి 1 కోటి రూపాయల నుంచి 4 కోట్ల వరకు ఎర్న్ చేసిన వాళ్ళని చెప్పాను. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు 80 లక్షలు 90 లక్షలు ఎర్న్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు. 1 crore and above ఎర్న్ చేసిన వాళ్ళ గురించి చెప్పాను. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఒకరు వచ్చేసి కంప్లీట్ 60 years ఓల్డ్ ఉన్నారు, ఒకరు వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఒక 3-4 members, ఒకరు వచ్చేసి ఏంటంటే సివిల్ ఇంజనీర్ ఉన్నారు, ఒకరు వచ్చేసి హౌస్ వైఫ్ ఉన్నారు. అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇండస్ట్రీ ఆఫ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి అప్ టు 1 crore నుంచి 5 crore రూపీస్ వరకు ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఏపీ అండ్ తెలంగాణ. అంటే ఒక్కసారి ఆలోచించండి, హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్. ఈ రోజు మార్కెట్ లో బాగా సఫర్ అవుతున్నటువంటిది ఏంటి అని అంటే ఈ రోజు అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఈ రోజు బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఎస్ అన్న
ఈ రోజు మన ఇండియాలో మనం తీసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ ఆల్మోస్ట్ ఎంత మన పాపులేషన్ ఉంది, దాదాపు 135 crores పాపులేషన్. 135 crores పాపులేషన్ లో 50% యంగ్ పీపుల్ ఉన్నారు బిలో 30 years old. బిలో 30 years old 50% ఉన్నారంటే నియర్లీ 70,000 crores పీపుల్ ఉన్నారు. దీంట్లో రీసెంట్లీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అని అంటే 2000 లో తీసుకున్నట్లయితే మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు 35% ఉంటే 2000 లో, 2020కి వచ్చిన నెక్స్ట్ 20 years లో తీసుకున్నట్టయితే ఆ 35% నుంచి 65% కి ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ డబల్. 2000 లో 35% ఉంది, 2020కి వచ్చేసే వరకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. అంటే విత్ ఇన్ 20 years లో అది 35% నుంచి 65% వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ డబల్. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఈ రోజు మాక్సిమం వచ్చేసిందంటే ఎడ్యుకేషన్ ఉన్నా కూడా చాలా మంది ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో అగ్రికల్చర్ కు డైవర్ట్ అవుతా ఉన్నారు. ఎస్ సార్, ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి 135 crores పాపులేషన్ లో మోర్ దెన్ 52% ఈ రోజు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఒక క్రాప్ ఒక సీజన్ వచ్చిందని అంటే గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్యాడీ కొనండి, ప్యాడీ కొనండి, ప్యాడీ కొనండి, ప్యాడీ కొనండి అని చెప్పేశారు. ఈ రోజు గవర్నమెంట్ రీసెంట్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దాంట్లో అవర్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి అనౌన్స్ చేశారు, నెక్స్ట్ 5 years వరకు ఎవరు కూడా సింగిల్ ఎన్పీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు ఫ్రీ రేషన్ అని. ఎందుకని? నెక్స్ట్ 5 years కాదు 10 years సరిపోయేంత వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్యాడీ అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ 5 years 10 years సరిపోయినటువంటి వాళ్ళ దగ్గర ధాన్యం అనేది రెడీగా ఉంది. కానీ వేరే ఆపర్చునిటీ లేకపోవడం వల్ల మాక్సిమం పీపుల్ వచ్చేసిందంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు వచ్చేసిందంటే 52% ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అదే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా తీసుకుంటే జస్ట్ 35 crores పాపులేషన్ ఉన్నటువంటి యుఎస్ లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది ఎంతమంది అంటే ఓన్లీ 2%. 2% పీపుల్ ఈ రోజు 35 crores పాపులేషన్ కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి రైస్ వాళ్ళకు రీచ్ అవుతుంది, వాళ్ళ ఫుడ్. కానీ దాంతో కంపేర్ చేసుకుని 35 crores పాపులేషన్ మనం 4 times తీసుకున్నా కూడా లెస్ దెన్ 10% ఈజ్ ఎనఫ్. కానీ మోర్ దెన్ 52% ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే మార్కెట్ లో ఆపర్చునిటీస్ లేవు. ఈ రోజు ఎంతమంది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వస్తున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, గ్రాడ్యుయేషన్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, టెక్నికల్ కోర్స్ ఇలా చెప్పడం పోలంటే ఎంతో మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ ద సొసైటీ. అటువంటి క్రమంలో ఈ రోజు వచ్చేసి ఏంటంటే చాలా మందికి ఈ రోజు హెల్త్ తో పాటు వెల్త్ తో పాటు ఈ రోజు హ్యాపీనెస్ కూడా ఆటోమేటిక్ గా బై ప్రొడక్ట్ కిందకి వస్తుంది. మనం వెల్త్ వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ వచ్చినట్టే. ఈరోజు చెప్పాను ఎంతమంది వెళ్ళారు ఈ యొక్క సమ్మర్ వెకేషన్ అని అంటే నోబడి, ఎవరు కూడా నేను వెళ్ళినానని చెప్పేసి అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్క దానికి మనం పాకెట్ చూసుకోవాల్సి వస్తుంది. అదే పాకెట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏదైనా చూడగలుగుతామా, దీని గురించి ఆలోచించగలుగుతా అంటే నో. ఎందుకు చేయాలి ఇండస్ వివా అని అంటే 10 మందికి హెల్త్ ఇవ్వడం కోసం చేయాలి, మీరు ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ కావడం కోసం చేయాలి. నెక్స్ట్ హ్యాపీనెస్ వచ్చేసిందంటే ఈ రోజు నేను ఇండస్ వివా టేకప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 7 years లో నియర్లీ 6 to 7 అబ్రాడ్ కంట్రీస్ నేను ట్రావెల్ చేశాను త్రూ ఇండస్ వివా. ఫాస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ అసలు ఎటువంటిది కూడా మనం టూరిజం అంతా కూడా కంప్లీట్ డెడ్ అయినటువంటి కండిషన్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 కంట్రీస్ నేను ట్రావెల్ చేశాను త్రూ ఇండస్ వివా. బిఫోర్ ఇండస్ వివా మీరు ఎలాగైతే నేను ఎంతమంది దగ్గర ఆధార్ ఉందంటే అందరు రెడీ అన్నారు, ఎంతమంది దగ్గర పాస్పోర్ట్ ఉందంటే నో. సేమ్ లైక్ దట్ మై డియర్, అండ్ బిఫోర్ ఇండస్ వివా నా దగ్గర కూడా పాస్పోర్ట్ లేదు, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నాకు మంత్లీ 1.5 lakh ఇన్కమ్ వస్తుంది, నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, జస్ట్ ఇదే నా లైఫ్ అనుకున్నాను. కానీ నేను ఇది కాదు లైఫ్, చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది మార్కెట్ లో, చాలా మందికి నీడ్ ఉంది, చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ తో సఫర్ అవుతున్నారు, చాలా మంది అండర్ ఎంప్లాయ్మెంట్ తో సఫర్ అవుతున్నారు, వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ సరిపోక స్ట్రగుల్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా నాకు అర్థమైనప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. భూమి మీదకి వచ్చింది ఖచ్చితంగా మనం అట్లీస్ట్ ఒక 10 మందికో 100 మందికో 1000 మంది కన్నా మనం వాళ్ళకు ఒక మంచి లైఫ్ చూపించాలి అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఈ రోజు ఒక విషయం ఆలోచించి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో కూడా ఒక 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వలేని పొజిషన్. ఎస్ ఆర్ నో?
ఒక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో కూడా ఒక 10 మందికి ఆపర్చునిటీ పొజిషన్. కానీ మై డియర్ ఫ్రెండ్, దీంట్లో మీ యొక్క పిల్లలకు కావచ్చు, మీ చిల్డ్రన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీ యొక్క బ్రదర్ కి ఆపర్చునిటీ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీ రిలేటివ్స్ కు, మీ ఫ్రెండ్స్ కి, మీ నైబర్స్ కి, అటువంటి వాళ్ళకి ఎంతో మందికి డిజైర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్. ఇటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ ఎంతో మంది లైఫ్స్ చేంజ్ చేసింది. అటువంటి లైఫ్స్ చేంజ్ చేస్తాను మీ దగ్గర కూడా ఆపర్చునిటీ వచ్చింది. మిమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేసింటారు ఈ యొక్క ప్రోగ్రామ్ కి. జస్ట్ ఏదైనా సరే దేవుడు డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేయడు, ఎవరో ఒకరితోటి మనకు ఒక ఆపర్చునిటీ మనకు టచ్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అప్పుడే రియల్ సక్సెస్ స్టార్ట్ అవుతుంది మీ యొక్క లైఫ్ లో. అలా మిమ్మల్ని మీ స్పాన్సర్ ఏదో ఒక రకంగా మీరు ఈ యొక్క బిజినెస్ కి ఇన్వైట్ చేసి ఉంటారు. కూర్చోండి, డిసిషన్ తీసుకోండి. ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ కాదు. విత్ ఇన్ 10 years లో ఈ రోజు ఒక ఇండియన్ కంపెనీ అయి ఉండి, ఓన్ కంపెనీ ఉండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఓన్ R&D, ఓన్ US FDA తోటి ఉండి, ఈ రోజు జపాన్ టెక్నాలజీ తోటి ద బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ తీసుకున్నటువంటి కంపెనీ ఏమైనా ఉందా అంటే ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ రోజు వచ్చే ద బెస్ట్ కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా చెప్పాలంటే GMP దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ తోటి, హై స్టాండర్డ్స్ తోటి ఈ రోజు ఎంతో మంది లైఫ్ చేంజ్ చేస్తానికి ఈ రోజు రెడీగా ఉన్నటువంటి కంపెనీ, ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసినటువంటి కంపెనీ, వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ, ద బెస్ట్ కంపెనీ అవర్ కంపెనీ ఇండస్ట్రియల్ సైన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి ఆపర్చునిటీ మీ స్పాన్సర్ ద్వారా మీ దగ్గర కూడా వచ్చింది. ఈ యొక్క ఆపర్చునిటీని కనుక మీరు యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు కవిత మేడం చెప్పారు, విత్ ఇన్ 3 years వీక్లీ 1 lakh rupees ఎర్న్ చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు మీరు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఎఫర్ట్ పెట్టారో నాకు తెలియదు, ఎలా మీరు లైఫ్ లీడ్ చేశారో నాకు తెలియదు. ఒక 3 years ఆర్గనైజేషన్ సచ్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. దట్స్ కాల్ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చినా కూడా బట్ మిమ్మల్ని షేర్ చేస్తానికి అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక మీరు కనెక్ట్ అయ్యి ఏదైతే ఆర్గనైజేషన్ చెప్తుందో దాన్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి కనుక మీరు మీరు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతోటి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అంటే నేను ఒక స్ట్రాటజీస్ తోటి, ప్లానింగ్స్ తోటి వెళ్తానికి ఆల్రెడీ 10 years లో ఎంతో మంది సచ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సక్సెస్ అయినటువంటి పీపుల్. దీన్ని మీరు వచ్చేసి ఏంటంటే బ్లైండ్ గా మీరు బిలీవ్ చేసి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఈ రోజు మీ సందీప్ రెడ్డి పొజిషన్ లో నెక్స్ట్ మీరు ఉండొచ్చు, ఈ రోజు ఉమా గారి పొజిషన్ లో మీరు ఉండొచ్చు, ఈ రోజు అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉండి శ్రీదేవి మేడం వచ్చేసింది, తను షీజ్ అడ్వకేట్. బట్ తను అది కాదు నా లైఫ్, నేను ఇన్ని PhDలు చేశాను, 7 PGలు చేశాను, అయినా కూడా ఇది కాదు ఇంకేదో చేయాలన్నటువంటి ఆలోచనతో ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చి తను ప్రూవ్ చేసుకొని అలా చెప్పుకునే వాళ్ళు ఈ రోజు వచ్చేసి ఏంటంటే 10th standard దగ్గర నుంచి హై PhD, B.Pharmacy, M.Pharmacy దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతో మంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి సక్సెస్ అయినటువంటి పీపుల్ కి ఒకే ఒక ప్లాట్ఫామ్, దట్స్ కాల్డ్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి ప్లాట్ఫామ్ లో మీరు కూడా మంచి ఆపర్చునిటీ తీసుకొని ఈ యొక్క ఆపర్చునిటీని మీరు ఒక 3 years, ఒక 1000 days ఒక కమిట్మెంట్ తోటి కనుక మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ 1000 days లో ఒక మంచి సక్సెస్ తీసుకుంటానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ సందీప్ రెడ్డి. ఓవర్ టు శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవ్వరికి ఎటువంటి డౌట్లు ఉండవు అని ఆశిస్తున్నాను. ఎవరైనా ఆపర్చునిటీ లక్ష్మీదేవి తలుపు కొట్టేది ఒక్కసారి, దాన్ని గ్రాప్ చేసుకుని నేను సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు డిలే చేయకుండా యాప్ట్ డెసిషన్ తీసుకోండి. సందీప్ గారు చెప్పారు ఇంత క్లియర్ గా ఇండస్ వివా ఎందుకు చేయాలి అనేది. కవిత గారు ప్లాన్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సక్సెస్ జర్నీని సుజాత గారు, ఉమా మహేశ్వరరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చుని టెస్టిమోనీస్ ఏమున్నాయి, వాళ్ళ త్వరలో మా అందరితో పాటు సందీప్ గారి పొజిషన్ లోకి మనందరం కూడా చేరాలి అని విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద వివా ఫ్యామిలీ. డోంట్ డిలే, టేక్ ద రైట్ టైం అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. సక్సెస్ స్టోరీ చెప్పిన
ఉమామహేశ్వరరావు గారికి, పద్మ సుజాత గారికి, ప్లాన్ చెప్పిన కవిత గారికి అండ్ కీనోట్ ఇచ్చిన సందీప్ రెడ్డి గారికి అందరికి థ్యాంక్స్ చెప్తూ ఐ వుడ్ లైక్ టు వైండ్ అప్. గుడ్ నైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.